హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక చాలా సీరియస్ మరియు ఇంట్రెస్టింగ్ లీగల్ ఇష్యూ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఒక మహిళా అడ్వకేట్ను పోలీస్ స్టేషన్లో ఒక పోలీస్ అధికారి కిక్ చేసిన ఘటన. ఆ ఘటనపై కర్ణాటక హైకోర్టు కీలకమైన ఆర్డర్ ఇచ్చింది. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా కోర్టేమన్నది? పోలీసులు ఎందుకు కౌంటర్ కేసు పెట్టారు? అసలు ఏ బిఎన్ఎస్ సెక్షన్స్ వర్తిస్తాయి? అడ్వకేట్ యాక్షన్ లీగల్గా జస్టిఫై అవుతుందా? ఈ వీడియోలో క్లియర్గా అర్థమయ్యేలా చూద్దాం. ఈ కేసులో ఏమైంది అంటే, ఒక మహిళా అడ్వకేట్ రోడ్ రేజ్ ఫిర్యాదు ఇవ్వటానికి పోలీస్ స్టేషన్కు వెళ్లారు. ఆమెను ఒక మహిళా పోలీస్ ఆఫీసర్ కిక్ చేసినట్లు సీసీటీవీ ఫుటేజ్లో కనిపించింది. ఇది చిన్న విషయం కాదు. ఇది కస్టోడియల్ వయలెన్స్కి సంబంధించిన అంశం. ఈ కేసును చూసిన కర్ణాటక హైకోర్టు ఏమన్నదంటే, ఇది కేవలం డిపార్ట్మెంటల్ ఇష్యూ కాదు, ఇది ఒక క్రిమినల్ అఫెన్స్, అందుకే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయాలి, ప్రాపర్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ జరగాలి అని కోర్టు చెప్పింది. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, ఆ అడ్వకేట్ కేసు పెట్టకపోయినా పోలీసులు ఆమె మీదే కౌంటర్ కేసు పెట్టారు. అవి ఏ సెక్షన్స్ అంటే, భారతీయ న్యాయ సంహిత ప్రకారం సెక్షన్ 121 సబ్ సెక్షన్ 1 అంటే పబ్లిక్ సర్వెంట్ డ్యూటీని అడ్డుకోవడానికి హర్ట్ చేయడం. సెక్షన్ 132 అంటే అసాల్ట్ ఆన్ పబ్లిక్ సర్వెంట్. సెక్షన్ 351 లోని సబ్ సెక్షన్ 2 అంటే క్రిమినల్ ఇంటిమిడేషన్, బోత్ ఇన్ బేసిక్ అండ్ అగ్రవేటెడ్ ఫార్మ్స్. ఇప్పుడు ముఖ్యమైన ప్రశ్న, పోలీస్ స్టేషన్లో జరిగిన ఈ ఘటనలో అసలు ఎవరిది తప్పు? పోలీసులు ఏమంటున్నారు అంటే, ఆ అడ్వకేట్ స్టేషన్లో రచ్చ చేసింది, పోలీసుల డ్యూటీ అడ్డుకుంది, థ్రెటన్ చేసింది, అందుకే ఈ సెక్షన్స్ పెట్టారు అని. అడ్వకేట్ వర్షన్ ఏమిటంటే, కంప్లైంట్ ఇవ్వటానికి వస్తే ప్రాపర్గా రెస్పాండ్ కాలేదు, అడిగినందుకు తనను ఇలీగల్గా డిటైన్ చేశారు, తనపై ఫిజికల్ అస్సాల్ట్ చేశారు, తాను చేసినది సెల్ఫ్ డిఫెన్స్ అని. ఇక్కడ చాలా ముఖ్యమైన పాయింట్. సెక్షన్ 121, 132 అప్లై అవ్వాలంటే పోలీస్ వారు లాఫుల్గా డ్యూటీ చేసి ఉండాలి. కానీ ఆ డిటెన్షన్ ఇలీగల్ అయితే ఆ ప్రొటెక్షన్ పోలీస్ వారికి ఉండదు. లీగల్గా ఎవరైనా మీపై ఇలీగల్గా అటాక్ చేస్తే లేదా ఇలీగల్గా డిటైన్ చేస్తే మీకు రైట్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్ ఉంటుంది. అంటే మీరు డిఫెండ్ చేసుకోవచ్చు, అది ఒఫెన్స్ కాదు. పోలీస్ వారిపై వర్తించే సెక్షన్స్: సెక్షన్ 115 హర్ట్, సెక్షన్ 131 అసాల్ట్, సెక్షన్ 127 రాంగ్ఫుల్ కన్ఫైన్మెంట్, సెక్షన్ 198 అబ్యూస్ ఆఫ్ పవర్. ఇది కేవలం క్రిమినల్ కేస్ మాత్రమే కాదు. ఆర్టికల్ 21 రైట్ టు లైఫ్ అండ్ లిబర్టీకి సంబంధించిన విషయం. ఇలీగల్ డిటెన్షన్ ప్లస్ కస్టోడియల్ వయలెన్స్ అంటే డైరెక్ట్ వయలేషన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్. డీకే బసు వర్సెస్ స్టేట్ ఆఫ్ వెస్ట్ బెంగాల్ అనే కేసులో సుప్రీంకోర్టు ఆల్రెడీ క్లియర్గా చెప్పింది, పోలీస్ అరెస్ట్ చేసేటప్పుడు స్ట్రిక్ట్ గైడ్లైన్స్ ఫాలో చేయాలి. కస్టోడియల్ వైలెన్స్ అనేది అబ్సల్యూట్లీ ఇల్లీగల్ అని. ఈ కేస్ మనకి ఏమి చెప్తుంది అంటే, పోలీస్కి అధికారం ఉంది, కానీ అది అన్లిమిటెడ్ కాదు. ఆల్వేస్ లా అబవ్ పోలీస్, కాన్స్టిట్యూషన్స్ అబవ్ అథారిటీ. ఎవరు అయినా సరే లాకి లోబడే ఉండాలి, అధికారాన్ని షీల్డ్గా ఉపయోగించాలి, సోడ్గా కాదు. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఇలాంటి లీగల్ అనాలిసిస్ వీడియోస్ కోసం లా టాక్ జస్ట్ క్లిక్ యూట్యూబ్ ఛానల్ను ఫాలో అవ్వండి. ధన్యవాదాలు.